హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు చరిత, నేను సైకాలజీ స్టూడెంట్. ఈరోజు సైకాలజీ ఇన్ తెలుగు సిరీస్లో పర్సెప్షన్ గురించి మాట్లాడుకుందాం. సో ఇప్పుడు నేను పెనుగంచిప్రోల్లో ఉన్నాను. చాలామందికి పెనుగంచిప్రోలు తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళకి ఇది అమ్మవారి టెంపుల్ అనమాట. ఇక్కడికి వేటపోతుల్ని కోళ్ళని తీసుకొచ్చి బలించి అక్కడే వంట చేసుకొని తోటల్లో కూర్చొని తిని అందరూ ఎంజాయ్ చేసి వెళ్తారనమాట. సో బేసికల్లీ పర్సెప్షన్ అంటే మనం మన కోణం నుంచి విషయాల్ని ఎలా అర్థం చేసుకుంటున్నాము, ఎలా ఆలోచిస్తున్నాము అనేది. అవన్నీ మన పూర్వ నమ్మకాల మీద కానీ, లేకపోతే మనం అంతకుముందు చూసిన విషయాలు కానీ, మన ఎక్స్పీరియన్సెస్ వల్ల, మనం అన్నిటినీ చూసిన విధానం వల్ల, మనకి పెద్దవాళ్ళు చెప్పిన మాటల వల్ల మన పర్సెప్షన్ చేంజ్ అవ్వచ్చు. సో ఇప్పుడు మనం ఈ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్, ఈ టెంపుల్ విషయం ద్వారా పర్సెప్షన్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇక్కడ మా నాయనమ్మ ఉన్నారు, వాళ్ళ పర్సెప్షన్లో ఈ టెంపుల్ గురించి తెలుసుకుందాం. మీరు ఈ గుడికి ఎందుకు వస్తారు? ఏమో నిజంగా ఇక్కడ పుట్టి పెరిగిన ఆమె ఒక ఇది వచ్చేసింది. ఆమెకి ఒక పచ్చివాతం వచ్చేసింది. ఆమెను ఊరు బయట కూర్చోబెట్టారు. ఊరు బయట కూర్చోబెట్టిన తర్వాత ఒక గాజులు ఆయన వస్తున్నాడు అటు నుంచి. వస్తుంటే పిలిచి నాకు గాజులు వేయమని అడిగింది. గాజులు వేసాడు. గాజులు వేసిన తర్వాత డబ్బులు మా ఇంట్లో దండానికి కట్టుండి పసుపు కొట్టలో తీసుకోపో, మా ఇల్లు పలానా చాట అని చెప్పింది. వచ్చి అమ్మ మీ అమ్మాయి గాజులు ఎంచుకుంది, డబ్బులు ఇవ్వు అన్నాడు. అని అంటే అదేందయ్యా మా అమ్మాయి చనిపోయింది అంటే, లేదమ్మా ఇప్పుడు చెరువు కట్ట మీద కూర్చొని ఉంది, గాజులు ఎంచుకుంది, పసుపు కొట్టును కట్టుండి తీసుకోపో మమ్మీ చూద్దాంది అని అంటే, నిజం గెలిచితే అక్కడ డబ్బులు ఉన్నాయంట. అమ్మో మా అమ్మాయి అమ్మవారు అయిపోయింది, మా అమ్మాయి ముత్తైదు ఇట్లా గాజులు ఎంచుకుంది అని చెప్పి ఇక్కడ గుడి కట్టించారు. అంటే ఇప్పుడు ఈ గుడికి తీసుకొచ్చి అమ్మవారి పేరు మీద కోళ్ళని మేకల్ని అమ్మవారి ముందే బలిస్తున్నారు కదా, అది తప్పు కదా? తప్పు కాదు. ఎందుకని? ఆమెకి అది అలా వచ్చింది కదా ఒళ్ళంతా, దానికి అలాగా ఇస్తారు. నాకు తెలిసిన మటుకు ఆమెకు అలా బలిస్తారు, మంచిదని. ఇక్కడికి వస్తే మీకు ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. ఆమెకు ఇలా ఇలా పుట్టి పెరిగిందే ఈ ఊళ్ళో, ఇలా అయిపోయింది కావాలామా. ఈ సముద్రం నది ఒడ్డున కట్ట ఒడ్డున కూర్చుంది ఆమె, ఇన్ని బాధలు పడింది కావాలా అని అనిపిస్తుంది మనసులో. ఇక అదే ఆలోచన వచ్చింది. ఇది మా నాయనమ్మ పర్స్పెక్టివ్, మా నాయనమ్మ దృష్టిలో అమ్మవారి స్టోరీకి ఈమె కనెక్ట్ అయ్యారు కాబట్టి ఈ టెంపుల్ అన్న ఈ సరౌండింగ్స్ అన్న ఆమెకు చాలా ఇష్టం. సో ఇలాగ మనం ఓల్డర్ జనరేషన్ నుంచి తెలుసుకున్నట్టు ఇప్పుడు మన పేరెంట్స్ ఏజ్ ఒక 40 years 35 years ఆ ఏజ్ లో ఉన్న వాళ్ళ గురించి, వాళ్ళ పర్సెప్షన్ ఈ టెంపుల్ గురించి తెలుసుకుందాం. మనం ఇప్పుడు ఒక 40-year-old ఉమెన్ పర్స్పెక్టివ్ నుంచి ఇది తెలుసుకుందాం. సో పెద్దమ్మ, పెనుగంచిప్రోలు అనగానే మీకు ఏం గుర్తొస్తుంది? పెనుగంచిప్రోలు రావాలంటే మీకు ఎలా అనిపిస్తుంది? పెనుగంచిప్రోలు అంటే మా చిన్నతనంలో నేను చదువుకునేటప్పుడు మా డాడీకి వ్యాపారాలు లారీలు అలా ఉండేది ఎక్కువగా. ఇలాగ లారీలు ఇలాగ వెహికల్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు ఇక్కడ అమ్మవారిని మొక్కుకొని ఏదో ఇట్లాగా బలి అనేది ఇస్తే బాగుంటుంది, లైఫ్ బిజినెస్ మైండ్ బాగుంటుంది, అట్లా బిజినెస్ జర్నీ బాగుంటుంది అనే ఉద్దేశంతో అలా చిన్నప్పుడు మాకు అది నేర్పించారు. ఆ ఉద్దేశంతో మేము అప్పుడు మా తెలియని చిన్నతనంలో 9th క్లాస్ చదివేటప్పుడు ఆ టైంలో వచ్చేవాళ్ళం. తర్వాత ఇప్పుడు మా చెల్లెలు వాళ్ళు ప్రతి ఇయర్ కూడా ఇక్కడ వాళ్ళకి ఇలాగ వెహికల్స్ వ్యాపారాలన్నీ కూడా దాని మీదే, పౌల్ట్రీ బిజినెస్ వాళ్ళది, వాళ్ళు అలాగే మా డాడీకి వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ కోసం వాళ్ళు పిలిస్తే మేము వస్తున్నాం అనమాట. అయితే ఎప్పుడైనా సరే గాడ్ అనేది ఏంటంటే అది మనం నమ్మే దాని మీదే గాడ్ది డిపెండ్ అయి ఉంటుంది. మనం ఎలా తీసుకుంటే గాడ్ అలాగే పలుకుతాడు అనమాట. అంటే ఇదే చేస్తేనే దేవుడు మనల్ని కరుణిస్తాడు అనేది నేను యాక్సెప్ట్ చేయను. అది వేరే ఏ విషయమైనా, అంటే బలి కానీ ఇంకొకటి కానీ ఏదైనా సరే ఇలాంటివన్నీ కూడా నా ఉద్దేశంలో గాడ్ అనేది మనం హృదయపూర్వకంగా మన మనసులో మనం ఎలా ఆరాధిస్తాము భగవంతుడిని అనేది, అదే భగవంతుడు అనేది, శక్తి అనేది, పవర్ అనేది దాన్ని తీసుకుంటాడు దేవుడు అనేది నేను నమ్ముతాను. మనం ఎలా పిలిచినా భగవంతుడు అనేవాడు పలుకుతాడు. అది ప్రేమగా, ఇష్టంగా, హృదయపూర్వకంగా సెకండ్ థాట్ లేకుండా మనం చేయాలన్నమాట. మన హృదయాన్ని ఆయనకి అర్పించాలంతే. భగవంతుడు అంటే అదే నాకు తెలిసి. ఇక అలాగే ఇక్కడ ఎంజాయ్మెంట్ ఏంటంటే ఇక్కడ పొలాలు, తోటలు ఇవన్నీ ఉంటాయి. చక్కగా అందరూ ఫ్యామిలీ రిలేటివ్స్ బయట వాళ్ళు అందరూ వస్తారు. చక్కగా హ్యాపీగా ఎంజాయ్మెంట్ ఉంటుంది. సరదాగా అందరం కలిసి భోజనం చేస్తాము, హ్యాపీగా ఎంజాయ్ చేస్తాము ఈవినింగ్ వరకు. ఇంకా ఇలా జర్నీ సాగుతుంది, అంతా బాగుంటుంది. సో ఇప్పుడు టెంపుల్లో అంటే టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు నాన్ వెజ్ తినకూడదు అంటారు. అలా అని చెప్పి ఇక్కడ అమ్మవారి టెంపుల్లో కోళ్ళని మేకల్ని బలిస్తారు కదా, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? మన నాన్ వెజ్ మనం తినని వాళ్ళకి మాత్రం అది చాలా తప్పులాగా అనిపిస్తుంది. తినే వాళ్ళకైతే జస్ట్ లైక్ దట్ అన్నట్టు ఉంటుంది.
కానీ కొంచెం అది తప్పుగానే అనిపిస్తుంది. నిజం కరెక్ట్‌గా చెప్పాలంటే అది తప్పే. హింసించి, చంపి మనం తినటం అనేది కరెక్ట్ కాదు. కాకపోతే మనం బై బర్త్ ఇలాగా నాన్ వెజిటేరియన్స్ అవ్వబట్టి మనము చేయగలుగుతున్నాం అనమాట ఏదైనా కూడా. ఇంకా అలాగా పెద్దోళ్ళు పాటిస్తుంది. ఇంకా అలా తినటం అలవాటు అవ్వటం వల్ల తినేస్తున్నాం జరిగిపోతుంది గానీ, ఇది చేయకూడదు. ఇలాగ నిజం మాట్లాడాలి అంటే మనలాంటి ప్రాణే కాబట్టి చేయకూడదు. ఇది అలాగా. నేను దాన్ని యాక్సెప్ట్ చేయలేను. బట్ తింటాను. అంతే. సో ఇప్పుడు పెద్దమ్మ పర్స్పెక్టివ్లో ఇదంతా చూసాం కదా. సో ఇదంతా తనకి ఎంజాయ్మెంట్ని, తన నాస్టాల్జియా ఇస్తుంది పెద్దమ్మకి ఇదంతా. తను చిన్నప్పుడు వచ్చిన ప్లేసెస్ ఇదంతా హ్యాపీనెస్ ఇస్తుంది. అండ్ టెంపుల్లో అలా చేయకూడదు, కాకపోతే మనకు అది అలవాటు అయిపోయింది. అది మన కల్చర్లో ఒక పార్ట్ లాగా దాన్ని మనం తీసుకుంటున్నాం అంతే. థ్యాంక్ యూ పెద్దమ్మ. ఇప్పుడు యంగర్ జనరేషన్ తిను మా సిస్టర్, తన పర్స్పెక్టివ్ గురించి తెలుసుకుందాం. పెనుగంచి ప్రోలు అనగానే మీకు ఏం గుర్తొస్తుంది? పెనుగంచి ప్రోలు అంటే ఎలా అనిపిస్తుంది? ప్రతి ఇయర్ ఫ్యామిలీ వాళ్ళతో అందరితో కలిసి ఫ్రెండ్స్తోనే కాదు ఎప్పుడైనా ఫ్యామిలీతో కూడా అందరితో కలిసి ప్రతి ఇయర్ ఇట్లా సెలబ్రేట్, పైగా పొంగల్ పెట్టడం కానీ ఇదంతా మాకు ఒక స్పెషల్ ఆపర్చునిటీ అనమాట. దేవతకి ఇచ్చి అలా కోరుకునేది కానీ, కోరికలు ఏమన్నా తీరుస్తారన్న నమ్మకం కానీ ప్రతి ఇయర్ ఇట్లా వస్తూ ఉంటాము. అందరితో కలిసి కానీ ఫ్యామిలీస్ చాలా మంది వస్తారు. వాళ్ళందరితో కూర్చొని అలా టైం స్పెండ్ చేయడం అనేది మా ఏజ్ వాళ్ళకి చాలా బాగుంటుంది. సో తేజ, ఇప్పుడు టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు జనరల్గా నాన్ వెజ్ తినకూడదు అంటారు. అలా అని చెప్పి టెంపుల్లోనే మేకల్ని కోళ్ళని కొయ్యడం అనే దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? యా, అంటే తప్పేమీ లేదు. సమ్ పీపుల్ వోంట్ లైక్ దట్, బట్ అది చెయ్యాలంతే. అది ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం. ఆ దేవత కోరుకుంటుంది అది తనకి, ఎందుకంటే తనకి ఇష్టం. సో నేనైతే తప్పనేం చెప్పను. చాలా మంచిదే అని అంటారు. సో తప్పనైతే ఏముండదు అనిపించదు. సో ఇందాక మా నాయనమ్మ పర్స్పెక్టివ్లో అయితే ఆవిడ ఎలాగైతే తిరుపతమ్మ తల్లి స్టోరీకి కనెక్ట్ అయ్యారో, ఇక్కడ తేజ ఎంజాయ్మెంట్కి, ఆ కల్చర్కి కనెక్ట్ అయ్యి ఇదంతా తనకు నచ్చుతుందని చెప్తుంది. ఇది తేజ పర్స్పెక్టివ్. సో ఇప్పుడు 3 జనరేషన్స్ యొక్క పర్స్పెక్టివ్ చూసాం కదా మనం. నా పర్స్పెక్టివ్లో ఇది మేము ఎవ్రీ ఇయర్ చేస్తాము. సో మా తాతయ్య వాళ్ళ దగ్గర నుంచి ఇవి ఎప్పటి నుంచో వస్తున్నాయి. అలాగే మేము కూడా వీటిని ఫాలో అవుతున్నాము. సో ఈ ప్లేస్కి రావడం వల్ల చాలా హ్యాపీగా ఉంటుంది. చాలా మంది జనాలు వస్తారు. వాళ్ళందరితో హ్యాపీగా ఎంజాయ్ చేసి సరదాగా టైం గడిపి మంచిగా ఫుడ్ తిని మంచిగా గేమ్స్ ఆడుకొని వెళ్తాం ఎవ్రీ ఇయర్. సో నా పర్స్పెక్టివ్లో అయితే మేబీ కొన్నిసార్లు అనిపిస్తుంది నాకు కూడా. సో టెంపుల్కి వెళ్తా నాన్ వెజ్ తినకూడదు అంటారు, బట్ టెంపుల్ లోపల ఇలాగ బలిస్తున్నారు ఎందుకు అలా అని అనిపిస్తుంది. బట్ అది ట్రెడిషన్ అనమాట. నా పర్స్పెక్టివ్ ఇదే అండి. చూశారు కదా, ఒకే ఆలయానికి 3 తరాల వారు 3 అర్థాలను ఇచ్చారు. పెద్దవారికి అయితే ఇది సాంప్రదాయాల్ని, ఆచారాలని గుర్తు చేసే ప్రదేశం. అదే మధ్యతరం వాళ్ళకి వాళ్ళ చిన్ననాటి జ్ఞాపకాలను, విషయాలను గుర్తు చేస్తుంది. అలాగే కొత్త తరం వారికైతే ఇది వాళ్ళకి కొత్త జ్ఞాపకాలను, ఎంజాయ్మెంట్ని, వాళ్ళ కల్చర్ని ఎక్స్పీరియన్స్ చేసే స్థలం. సైకాలజీలో పర్సెప్షన్ అంటే మనం చూసేది, వినేది, మన అనుభవాలను మన మెదడు ఎలా అర్థం చేసుకుంటుంది అనేది. ఒకే విషయం, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆలయం తీసుకుందాము. ఈ ఆలయం వేరు అర్థాలను ఇస్తుంది. అది మన ఆలోచనల వల్ల, అనుభవాల వల్ల, నమ్మకాల వల్ల అండ్ మన సాంస్కృతిక నేపథ్యం వల్ల అయి ఉండొచ్చు. అందుకే పర్సెప్షన్ అనేది కేవలం కళ్ళతో చూసేది కాదు, అది మన హృదయం లేదా మనసుతో అర్థం చేసుకునేది కూడా. సో ఈ వీడియో చూశాక మీకు పర్సెప్షన్ అంటే ఏంటో ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్కి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి. అండ్ రిలీజియస్ ప్లేసెస్ లైక్ టెంపుల్స్, చర్చెస్, మసీద్స్ గురించి మీ ఒపీనియన్ ఏంటో, మీ పర్సెప్షన్ ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మనం ఇండియాలో సైకాలజిస్ట్ అవ్వడం ఎలాగో తెలుసుకుందాం. So stay tuned for that video, and until then, bye bye.